ప్రజలకు ముందు అండని బానిసత్వము రూపుమాపని గురునానక్ ఇచ్చెను సందేశం సందేశం. సమాజ కుళ్ళును కడిగి పారేసి సహగమనాన్ని వ్యతిరేకించిన గురునానక్ ఇచ్చెను మన దేశం భారతదేశం. సాటి మనిషిని మనిషిగా చూడక మనిషయ్యాడు వింత పశువుగా. గురు గోవిందు సింగులో నవ మార్గం చూసాము నవ మార్గం చూసాము. మగవారంతా రాజులు అనిరే ఆడోళ్ళంతా రాణులు అనిరే గుణవంతుడే గురువన్నాడు. మనునీతి ఒక బూటక శాస్త్రం కాల్చేద్దాం. మనునీతి ఒక బూటక శాస్త్రం కాల్చేద్దాం. హిమాలయములు గంగా యమునలు సిరులు సంపదలు మేధావులతో విరజిల్లినది మన దేశం మన దేశం. విరులు గిరులతో నదులు కడలితో పైరు పంటలను కష్టపడి కష్టపడి పండించింది మన దేశం మన దేశం. దగా కోరులు దొంగ స్వాములు దైవం పేరిట దోపిడి చేసిన నీతి తప్పల మన దేశం మన దేశం. నేను విశ్వం, ఈ విశ్వానికి పుత్రుడు నేను. నన్ను సమయం అని కూడా అంటున్నారు. ఈ గ్రహం, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఖగోళ లోకాలు ఇవన్నీ ప్రపంచంలో లేదు. మరి నేను తండ్రితో అప్పుడే ఉన్నాను. లక్షల ఏళ్లమున్నా నాలోకి జరిగిన వేడి పేలుడు నా విశారమైన ఉపరితంలో విస్తరించి జరుగుతూ ఉన్నింది. దాంట్లో పెద్ద చిన్న వాయులు మరియు అగ్ని అపరిమితంగా వ్యాపించి గ్రహం అయ్యింది. ఈ పేలుడు యొక్క పొడిగింపు మన సూర్య కుటుంబం పుట్టింది. ఈ కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు సృష్టించబడింది. ఈ కుటుంబంలో మన ప్రపంచంలో మాత్రం ఒక పరిణామం జరిగింది. బ్యాక్టీరియాకల్ పుట్టింది. అవి సెల్లుతో గుణించి వైవిధ్యాలు పంచుకునింది. అది వృక్ష సంపదని ప్రారంభించింది. అన్ని పరిణామంతో పెరిగింది, వృద్ధి అయింది. పురుషులు నాగరికంతో పరిణమించి పెరిగారు. ఈ పరిస్థితి మార్పులో తమను తాము రక్షించుకున్నారు. ఆకులతో చేసిన దుస్తులు సృష్టించారు. వారు తలని రక్షించడానికి తలపాగని వాడారు. మనుషులు ఆహారం కోసం వేటయాడుతో పదునైన ఆయుధాలు కొన్నారు. ఆకులోనే సృష్టించబడి వాళ్ళు దుస్తులు నాగరికంగా మారింది. అవి వస్త్రంగా మారింది. ముడి సరుకుతో చేసిన తలపాగా తర్వాత కిరీటంగా మారింది. విశ్వంలో అన్ని జాగలో ఉన్న నాగరికంతో జంబుద్వీప్ నాగరికం ఆధునిక ఉన్నింది. ఈ స్థలాన్ని తర్వాత సంవత్సరాల భారతం అని పిలిచారు. ఈ స్థానికులు జంబుద్వీప సంప్రదాయంతో ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, నృత్యం చేశారు, ప్రకృతిని ఆరాధన చేశారు. విశ్వాన్నే ఏలిన జాతి, పంచభూతాలనే కాచిన జాతి, వీరత్వం పొంగిన జాతి, దాతృత్వం నిండిన జాతి, ఆ పాడి పంటల నెలవు మా భూమి. హిమాలయములు గంగా యమునలు సిరులు సంపదలు మేధావులతో విరజిల్లినది మన దేశం మన దేశం. విరులు గిరులతో నదులు కడలితో పైరు పంటలను కష్టపడి కష్టపడి పండించింది మన దేశం మన దేశం. దగా కోరులు దొంగ స్వాములు దైవం పేరిట దోపిడి చేసిన నీతి తప్పల మన దేశం మన దేశం.
కపిలే వచ్చినాక నీతిని గొలిపినాక ప్రజలే విడపడి ముక్కలైందిరా మన దేశం మన దేశం. కులోన్మాదము మహాపాపము తరిమేద్దాంరా, కులోన్మాదము మహాపాపము తరిమేద్దాంరా. గురునానక్ బాటలు పయనించి నిర్మిద్దాం నవభారతం, గురునానక్ బాటలు పయనించి నిర్మిద్దాం నవభారతం. సింధు నాగరికత ప్రజలు శ్రేయస్సుతో పెరిగారు. ఈ ప్రజల శ్రేయస్సుని దొంగలించడానికి ఒక 4000 సంవత్సరాలు ముందు గుర్రానిపైక కూర్చొని సంకరజాతులు భూ ఉపరితలంపై తిరుగుతున్నారు. వారు మధ్య ఆసియాకు చెందినవారు, దాని యురేషియా అని కూడా చెప్తారు. తాము ఆర్యులమని చెప్పుకున్నారు. వారు సింధు నాగరికత స్థలానికి ఖైబర్ బోలాన్ పాస్ మూలంగా వచ్చారు. వారు పశువులను పెంచున్నవారు. ఇలా వచ్చేవారు ఆర్యరు. అరే కుమరేంద్ర, ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నాం? గురుదేవా, ఇప్పుడు మనం సింధు గతిలో ఉన్నాం. సింధు గతిలోనా? సింధు గతి. అరే అద్భుతం! సింధు గతి నిజంగానే ఒక బంగారు పక్షి. అది మరీ అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం గురువు గారు. రండి, ఇప్పుడే దొంగిలిద్దాం. రండి, అందరూ రండి. సింధు స్థానికుడు మునుపెన్నడు లేని విధంగా పోరాడాడు. ఇప్పటికీ స్థానికులు ఆర్యన్లతో చాకచాక్యంగా దశల వారీగా సింధుపై తమ హక్కుని కోల్పోయారు. ఈ అడవిలో ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా మార్చేయండి. వాళ్ళు గనక ఒప్పుకోకపోతే అందరినీ నరికేయండి. వారు అనేక అవమానకరమైన పేర్లతో పిలిచేవారు. దెయ్యం, అంతరానని పిలిచారు. ఇదే జరిగింది. ఇప్పుడు మీరు మాకు బానిసగా ఉండడానికి అంగీకరిస్తున్నారా? అప్పుడు ఎందుకు ఇక్కడ చూస్తూ ఉన్నారు? మీ తలపాగాలన్నీ విప్పి కింద పెట్టండి. వద్దు వద్దు బాబు, నేను మా తలకు పాకని తీను. అది మా మర్యాద, గౌరవం కూడా. సోంబేరు వెదవా, బానిసలకి పెద్దవాడా. నీ తలపాగా ఎలా కొట్టాలో నాకు తెలుసు. అది మీ యొక్క యజమాని యొక్క చెప్పు నాకటంలో ఉంది. ఎందుకోసం ఎదురు చూస్తున్నారు? వెళ్ళి వాళ్ళ తలపాగాలు వెళ్ళి విప్పండి. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు తీసుకోండి. ఇక మీదట మేమే మీ అందరికి యజమానులం. బ్రాహ్మణ పుత్రులు. నా అందాల రాశి. రండి. దయచేసి వదిలేయండి. ఈ రోజు మన సోదరులు మాత్రం చనిపోలేదు. మన మర్యాద
మన గౌరవం తప్పైంది, అన్ని నాశమైపోయింది. సింధుగడ్డి ప్రశాంతం మొత్తంగా పోయింది. వీళ్ళు మాత్రం చనిపోలేదు, వీళ్ళు మాత్రం చనిపోలేదు. మన అందరూ చచ్చిపోయినట్టే, అందరూ చచ్చిపోయినట్టే. ఈ సముద్రం, అడవి అంతా నాశమైపోయినట్టే. మనం కూడా వాళ్ళకి బానిసలుగా మారిపోయాం. గురు లేకండి, అయ్యో మెల్లగా మెల్లగా తీసుకురండి. అయ్యా అలసిపోతారు, మనకు లేకుండా చేసిన. నమస్కారం గురూజీ. మీరు చెప్పిన పని నెరవేర్చాం గురూజీ. వాళ్ళు తలపాగాలు, వాళ్ళ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సబాష్! ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి అందమైన మగువల్ని తీసుకురండి. వాళ్ళందరూ నా దగ్గర ఉండాలి. దాని తర్వాత నాకు వాళ్ళకి పుట్టపోయే వారసుల్ని మన సైన్యంలో వాళ్ళందరినీ మనం కలుపుకుందాం. అప్పుడే పూర్వీకులకి శూద్రులకి యుద్ధం వస్తుంది. అప్పుడే ఇద్దరూ కలిసి బాగా యుద్ధం చేసుకుంటారు. తర్వాత మనం ఈ భూమిని మనం ఒక్కరమే ఏలొచ్చు. ఆర్యులు తీసుకొచ్చిన మతాలు, కులాలు, వాళ్ళు తీసుకొచ్చిన నీచమైన నియమనాలు మనలో లేనిపోని గొడవలు తీసుకొస్తున్నాయి. నువ్వు చెప్పేది నిజమే. ఆర్యుల చేతిలో నుంచి మన ప్రజలను వదిలిపెట్టేంత వరకు మన ప్రజలతో కలిసి మనం పోరాడుతూనే ఉండాలి. మనం వెనకడుగు వేయకూడదు. మనం ఎదిరించే తీరాలి. మనం ఎదిరించే తీరాలి. మనం ఎదిరించే తీరాలి. వాళ్ళని మనం మనసుతో వాళ్ళని సేవకులుగా మార్చే సమయం ఇది. అప్పుడే మనకందరూ బానిసలుగా ఉంటారు. కానీ అది ఎలాగ గురూజీ? కుమరేంద్ర, ఒక వేదం ఉంది, అది ప్రయోగించి వాళ్ళ దగ్గర చెప్పు. అందులో ఉన్నది దేవుడు చెప్పమన్నాడని చెప్పు. అన్నిటికంటే గొప్పవాడు దేవుడని చెప్పు. అలాగే జరుగుతుంది గురూజీ. ఆ దేవుడి శిరస్సు నుంచి వచ్చిన వాళ్లే బ్రాహ్మలని చెప్పు. భుజాల్లోంచి వచ్చిన వాళ్లే క్షత్రియులు, తొడలోంచి వచ్చిన వాళ్లే వైష్ణవులు, తర్వాత కాల్లోంచి వచ్చిన వాళ్లే శూద్రులు. అందుచేత గొప్పవాళ్లంటే బ్రాహ్మణులే. దాని తర్వాతే క్షత్రియులు, తర్వాతే వైష్ణవులు. ఎక్కువ కింద జాతి వాళ్ళు ఈ పూర్వకుడిలో ఉన్నారే శూద్రులు. మీరు చెప్పింది జరుగుతుంది గురూజీ. ఇంకా ఒకే ఒక విధి ఉంది. 4వ వర్ణం బాధ్యత ఏంటంటే వాడు చదవకూడదు. వాడి పైన ఉన్న జాతులకి వాడు సేవ చెయ్యాలి. ఇదేరా ధర్మం. నీకర్థమైందా? అర్థమైంది గురూజీ. బాగుంది. ఇటువంటి వాళ్ళకి సరియైన గుణపాఠం జరిపితే గురూజీ, వాళ్ళు చివరి వరకు మనకు బానిసలుగానే ఉంటారు. కొంతమంది ఆత్మగౌరవంతో అడవిలో దాక్కుతున్నారు. వాళ్ళు నిరంతరం ఆర్యులంతో పోరాడారు. వారిని ఆదివాసులు లేదా పాత తెగాలు అంటారు. వారు గొరిల్లా పోరాటమని వాడుతుని నిరంతరాయంగా పోరాడారు. అపారమైన పోరాటం సాగింది. అప్పటికి ప్రకృతి విపత్తుతో తప్పించుకోవాలని చాలా మంది గ్రామాలకు మారారు. కానీ ఆర్యులు వారిని గ్రామంలోకి రాకుండా నిషేధించారు. ఆర్యులు వారిపై చిత్రహింసలు పెట్టారు. దీంతో స్థానికులు గ్రామాలు వెలుపల ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత గిరిజనాలు సారవంతమైన భూముల దగ్గర నివాసించడం ప్రారంభించారు. వారిని ఆర్యులు అంతరాని వారు అని
పిలిచేవారు. అందులో కొంతమంది గ్రామంలోకి వచ్చిన ఆర్యులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తులని ఉపయోగకరమైన వ్యక్తులు అని పిలిచారు. వారిలో ఎక్కువ మంది ఆర్యులంతో చేతులు కలిపి తన సోదరులను దోచుకున్నారు, చంపారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు గిరిజనులను కలిసివేస్తూనే ఉన్నాయి. గురుగారు, కొంతమంది సూత్రులు మనకి బానిసగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనము ఏం చేయాలి గురుగారు? వాళ్ళని ఇంటికి పిలిపించి సేవలు చేయమనండి. కానీ వాళ్ళని మీతో ఎప్పుడూ కలుపుకోవద్దు. వాళ్ళకి మిగిలిన భోజనాన్నే మీరు వాళ్ళకివ్వాలి. కొత్తగా ఏది ఇవ్వద్దు. బానిస దిద్దులు వెయ్యండి. అది చూడగానే వాళ్ళ గురించి తెలియాలి. వాళ్ళు ఎప్పుడు మన బానిసలు. మన స్థానమాడిన తర్వాత ఆ మురికి నీరుని వాళ్ళని తాగమని చెప్పండి. గురుగారు, బానిసలుగా ఉండడం మాకిష్టం లేదు అనే వాళ్ళని ఏం చేద్దామంటారు? ఒప్పుకుంటానికి ఇష్టపడని శూద్రుల్ని వాళ్ళని కొట్టి చంపి కష్టపెట్టండి. వాళ్ళ గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనకి ఏదో ఒక రోజు మన బానిసలైపోతారు. మహారాజు గారికి సేవ చేయడానికి కొంతమంది బానిసల్ని మీరు పంపించండి. తప్పకుండా పంపిస్తాను. నువ్వేమంటావు? హరియా, ఎందుకొచ్చావు? చెప్పుల్ని తీసుకొచ్చాను. పని పూర్తయిందా? అయిందండి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. ఆ, నేను ఇప్పుడు అలాగే వస్తాను. అలాగయ్యా, అలాగే. యజమాని, మీ పాదరక్షలు. ఆహా, అద్భుతంగా చేశాడు. రే సూత్ర, ఏంటయ్య గారు? నీకిక్కడేం పని? అక్కడ ఆవు చచ్చి పడిపోయింది. వెళ్ళి శుభ్రం చేయి, వెళ్ళో. అలాగేనయ్యా. ఇదిగో తీసుకో. వాడితో చెప్పు, ఇటువంటి 2 జతల చెప్పులు చేసి తీసుకురమ్మను. అలాగే యజమాని. హరియా, అయ్యగారు, ఇదిగో ఈ డబ్బు తీసుకో. యజమాని గారు ఏం చెప్పారంటే అదే విధంగా 2 జోడ్లు కుట్టి తీసుకురమ్మని చెప్పారు. చేసి తీసుకొస్తానయ్యా. స్వామి, కాస్త అన్నం మిగిలింది, దాని భైరవికి వేసేమంటారా? అలాగే చెయ్యి. ఏ కలువా, ఆకులో మిగిలిన అన్నం తీసురా. అరే, ఈ రోజు ఇక్కడ ఏ కుక్క లేదే. యజమాని, కుక్కల్ని తరివేసి ఆ భోజనాన్ని వీళ్ళు తినేస్తారు. నువ్వు చాలా బాగా చెప్పావు. కుక్క తినేది మనిషి కుక్క తింటుంది. రే బానిస శూద్రుడా, ఆ మిగిలిన భోజనాన్ని తీసుకువెళ్ళు.
ఈ రోజు రాత్రికి నాతో సుఖమిచ్చేది ఈమె. యజమాన్రే వదలండి, యజమాన్రే వదలండి, యజమాన్రే వదలండి, యజమాన్రే 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 వదలండి, వాడి సంగతి చూడు. యజమాన్రే 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 వదలండి, వదలండి, నన్ను కొట్టకండి, వదలండి. అరవకు. యజమాన్రే 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 కొట్టకండి, యజమాన్రే కొట్టకండి. వాళ్ళు మన ఆడపిల్లల్ని తీసుకెళ్లి వేటాడుతున్నారు. ఇది ఎలాగైనా మనం ఆపి తీరాలి. మనం కృషితో కష్టపడి నిజాయితీగా ఉంటే మన హక్కులు మనల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాయి. దానికి కావాల్సిన పోరాటాన్ని మనం వెంటనే మొదలు పెడతాం దీర్ఘంగా. దానికోసం మనం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం. మన జీవితాల్ని పణంగా పెడితే మాత్రమే ఈ బానిస బతుకుల నుంచి బయటపడగలుగుతాం. దీనికోసం మన వాళ్ళందరూ కలిసి ఏకమయ్యి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రమే మనకి స్వాతంత్ర్యం లభిస్తుంది. లేకపోతే ఆర్యులు ఎప్పుడు మనపై దాడి చేస్తూనే ఉంటారు. మనమే కలిసికట్టుగా వాళ్ళని ఎదిరించాలి. చూడు, నువ్వు చింతించుకో. ఈ రోజు రాత్రి ఆ మూర్ఖుడి దగ్గర నుంచి నీ భార్యని ఎలాగైనా కాపాడి తీరుతాం. సరే, నాతో పాటు రా రా. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. నిన్ను వదలను. ఈ రోజు రాత్రికి నువ్వు నాతో పడుకుంటే నిన్ను స్వేచ్ఛగా ఇక్కడి నుంచి వదిలేస్తాను. నాకు విరోధంగా కాని నువ్వు ఉంటే నా చివరి వరకు నువ్వు బానిసగానే ఉండాలి. వదిలి నేను వెళ్ళాలి. ఈ రోజు రాత్రికి నువ్వు నాతోనే. నన్ను దయచేసి వెళ్ళనివ్వు. ఇక నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదరా. నమస్కారం గురుదేవా. ఈ అడవిలో ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు మనల్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. అడవిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళెవరూ కనపడడం లేదు. దీనికి ఒకే ఒక మార్గం ఉంది కుమరేంద్ర. వాళ్ళు శూద్రులనే వాడికి సహాయం చెయ్యనేకూడదు. వాళ్ళని విడదీయటానికి మీకు నేను ఒక మంచి మార్గం చూపిస్తా. వాళ్ళ జీవితాలని పాపాల పుట్టలోకి తీసుకువెళ్ళాలి. అది మాత్రమే వాళ్ళ మనసు మీద అది దెబ్బతీయగలదు. అప్పుడే నాశనమవుతారు. నాకు అర్థం అవట్లేదు గురూజీ. నువ్వు జాగ్రత్తగా విను. వాళ్ళ మనసుని మనం పాడు చేయటానికి దేవుడు పుణ్యం, పాపం, భయం,
మరుజన్మ, నరకం స్వర్గం, పితృదేవతల పాపం, యోని చక్రం, అదృష్టం దురదృష్టం, మంచి చెడు, వ్యాధి కణ్దృష్టి, తంత్రం మంత్రం యంత్రం, జ్యోతిష్కాలు, దయ్యాలని తరమటం, చేతబడులు బాణామతులు, గ్రహణం నక్షత్రం, వాటి మీద మూఢనమ్మకాలు తీసుకొస్తే దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు చూసినా మనకి బానిసలుగానే ఉంటారు. దాని తర్వాత వాళ్ళు తరతరాలుగా దీనిలోంచి వాళ్ళు తప్పించుకోనే లేరు. భలే 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 భలేగా ఉంది గురూజీ. మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క మంత్రతంత్రాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది గురువు గారు. కానీ కుమరేంద్ర, నీకు నేను ఒక నిజాన్ని చెప్తా. వాళ్ళని భయపెట్టి ఈ భూమిని ఏలితే మనం గెలిచినట్లే. దానికి వాళ్ళ చదువు, ఆస్తి, వాళ్ళని ఇందులోకి రానీయకుండా చూసుకోవాలి. అలాగే జరుగుతుంది గురువు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళకి జరిగే మర్యాదలు మాపులు వాళ్ళని మూఢనమ్మకంలోకి తీసుకువెళ్ళాలి. చిత్తం గురువు గారు. దాని తర్వాత చూడండి వాళ్ళని కొండలు, రాళ్ళు, రప్పలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నాగాలు, తర్వాత ప్రతి మృగాన్ని కూడా వాళ్ళు పూజిస్తారు. చాలా కృతజ్ఞతలు గురువు గారు, కృతజ్ఞతలు. వాళ్ళని మనం మనసు మీద దెబ్బ కొట్టడానికి అన్ని యుక్తుల్ని ప్రయోగించండి. సామదాన వేద దండం. సామమంటే బాగా అర్థం చేసుకున్న తర్వాత, దానమంటే ఇచ్చినప్పుడు, వేదమంటే పక్కన పెట్టటం, దండం వాళ్ళని చిత్రవద చేసి పక్కన ఉంచటం. అప్పుడైతేనే ఏ ఏ జన్మలోనూ వాళ్ళు మనల్ని మర్చిపోరు. ఆ బానిసల్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉండండి. బాధ పెడుతూనే ఉండాలి. అలాగే జరుగుతుంది గురువు గారు. ప్రకృతి యొక్క ఉత్తమ సూత్రం మనిషి. కాని ఈ ప్రపంచంలో ఆర్యుల దురాశ కారణంగా మోసపూరిత కార్యకలాపాలు తోటి మనిషిని అంతరానివాడు అని పిలిచేవారు. భ్రమ, భయం, పనికిరానిటం అంతరాని వారి మనసులోకి కోపించపడాయి. అది లోటుగా చెక్కపడింది. కాబట్టి చెట్టులు, మొక్కలు, జంతువులు, పర్వతులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు అగ్ని ఇదంతా దేవుడు పేరుతో పూజించబడింది. ఆపండి. మీకంతా ఎంత ధైర్యం? మా పునీతమైన మంత్రాన్ని వినటానికి ఎంత ధైర్యం? ఆ లోహాన్ని మరగబెట్టి వాళ్ళ చెవులో పొయ్యండి. మనుషులే మనుషుల్ని బానిసల్ని చేయడం సరైనదేనా? మనుషులే మనుషుల్ని బానిసల్ని చేయడం సరైనదేనా? గమ్యం తెలియకుండా వెళ్తున్నాము, మన బాధలు ఆరేనా? మనుషులే మనుషుల్ని బానిసల్ని చేయడం సరైనదేనా? నాము హక్కుల్నే కోల్పోతున్నాము, మన స్వాతంత్ర్యం కోల్పోతున్నామే, అంతా దోచుకుంటున్నారే. మనుషులే మనుషుల్ని బానిసల్ని చేయడం సరైనదేనా? పూర్వీకుల గురించి అడిగేవారే లేకపోయామని. బ్రాహ్మణుల దుష్ప్రవర్తన మరియు దౌర్జన్యాలను ఆపడానికి కోసం అయ్యత్త మానవత్వం సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, సమాజంలో సామరస్యాన్ని తీసుకురావడానికి, అన్ని జీవులు మరియు మానవులు తమ హక్కులను పొందేందుకు ప్రజల గురువు గౌతమ బుద్ధ పుట్టారు.
అతను తన శిష్యులని గిరిజనుల ప్రదేశానికి పంపాడు. వారి ఉద్దేశం వారి ఆకలిని తీర్చడం కాదు, వారు మానవత్వాన్ని ప్రోత్సహించాలని కోరుకున్నారు. అది గిరిజనుల చెంతకు బాగా చేరింది. మరోసారి ఐక్యత తలపెట్టింది. మాకు భిక్ష వేయండి, మాకు కొంచెం ఆహారం ఇవ్వండి. ఇది శూద్రులు బతికే చోటు. మా దగ్గర నుంచి ఎవరు ఒక చుక్క నీరు కూడా తాగరు, కానీ మీరు భోజనం అడుగుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. దేవుడు మమ్మల్ని ఎవరు మూడుకోకూడదని శాపం ఇచ్చారు. అందువల్ల మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. దగ్గరకు వస్తే మీరు కూడా మాలాగా మారిపోతారు. ముట్టుకోవద్దు, ముట్టుకోద్దు, ముట్టుకోద్దు నన్ను, ముట్టుకోద్దు నన్ను. నా తమ్ముడా, నేను నిన్ను తాకాను, నాకు ఏమీ కాలేదు కదా. మన అందరము మనుషులమే. ఏమంటావు తమ్ముడు? ఏ దేవుడైనా సరే మనుషులందరినీ సహోదరులుగానే సృష్టించాడు కదా. నిజంగా మీరు మగాడి బావులు. మీరు మంచి మనసు గల మనుషుల్లాగా మారాలయ్యా. అదంతా మీ మనసులో నుంచి చెడ్డ తలంపులందరినీ అవతలకు నెట్టండి. ఎదుటి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడడం మానేయండి. మీరు గుడ్డి నమ్మకాలన్నింటినీ వదిలేయండి. తర్వాత తమ్ముడా, నీ జీవితంలో సుఖదుఖాలు అనుభవించిన కాలంలో ఒకరికొకరు సహాయంగా ఉండాలి. కానీ దేవుడు మమ్మల్ని బ్రాహ్మణ వర్గానికి, గొప్ప కులంలో ఉన్న వాళ్ళకి సేవ చేయడానికి పంపించారయ్యా. ప్రియమైన సహోదర, జాతి గురించి పట్టింపులు ఉండకూడదు. భూమి మీద ఏ తల్లి అయినా సరే ఒకరినొకరిని వేరుగా చూడదు. సూర్య భగవానుడు ప్రపంచం మొత్తానికి వెలుగునిస్తున్నాడు. అదే విధంగా అందరికీ సహాయకులుగా ఉండాలి. మనుషులందరూ సమానంగానే ఉంటారు. చెడ్డ పనులు చేసే వాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు, మంచి పనులు చేసే వాళ్ళందరినీ మంచివాళ్లుగా అంటారు. నిజానికి దేవుడంటే ఎవరు? మన హృదయంలో నెలకొన్నవాడే. ప్రేమగా నడుచుకుంటే మీరే దేవుడైపోతారు. మీ మాటలు వింటుంటేనే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నా జీవితంలో ఎవరు ఇలాంటి మంచి మాటలు ఒక్కసారి కూడా వినింది లేదు. ఎవరు వీళ్ళు? ఎలా అంటారాని వాళ్ళ బస్తీలోకి వెళ్ళారు? వెంటనే ఈ విషయాన్ని గురుగారికి చెప్పాలి. ప్రియమైన సహోదరా, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. ప్రేమతో నాకేమైనా పెడతారా? ఖచ్చితంగా ఇస్తాను. ఇదిగో తీసుకొస్తాను, ఒక నిమిషం ఉండండి. పండిట్జీ, పండిట్జీ, ఘోరం జరిగిపోయింది, ఘోరం. అరే, ఏం జరిగింది? అంటారాని వాళ్ళు నివసిస్తున్నారు కదా, అక్కడ కొంతమంది సాధుల్ని చూశాను. వాళ్ళ దగ్గర ఆహారం తీసుకుని తింటున్నారండి. అంతేకాదు, వాళ్ళని వాళ్ళు తాకి మాట్లాడుతున్నారు. సాధువులా? అంటరాని వాళ్ళ వాడలోనా? అవును. లేదు లేదు, వాళ్ళు ఖచ్చితంగా శూద్రులై ఉంటారు. ఇందులో పెద్ద ఆశ్చర్యమేముంది? ఆకలి వేసిన శూద్రుడు ఇంకొక శూద్రుడి దగ్గర ఆకలి అని అడుగుతున్నాడు. కానీ ఇద్దరూ కూడా ఆకలితోనే కదా అలమటిస్తున్నారు.
అవును 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 రాని వాళ్ళం కాదు. మేము అంటరాని వాళ్ళం కాదు. మాకు భక్తి ముక్తి అంతా ఉంది. స్థానికులు అధిక సంఖ్యలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. రాజుకుడు అశోకుల పాలనలో బౌద్ధ మతం 50 లక్షల కిలోమీటర్లకు విస్తరించింది. ఇప్పుడు మనం ఈ పిలకలనంతా నరికి వేసేయాలి. ఎందుకు గురుగారు? మళ్ళీ వాళ్ళకి ఎదురుగా కుట్ర చెయ్యాలి. ఏమంటున్నారు? సరే, నేను చెప్పేది వినండి. మీరు బౌద్ధ మతానికి మారి బౌద్ధుల రహస్యాలు తెలుసుకొని వాళ్ళ బలం బలహీనత గురించి తెలుసుకురండి. అలాగే గురుగారు. తర్వాత మిమ్మల్ని చూస్తే బౌద్ధులు అనుకుంటారు, కానీ మీ హృదయం మాత్రం ఆర్యులుగా ఉండాలి. అర్థమవుతుందా? అశోకుల మరణాంతరం బ్రాహ్మణుల క్రూరమైన ఉద్దేశాలు సఫలమయ్యాయి. మహామంత్రి గారు, చెప్పండి మహారాజా. మన రాజ్యంలోని ప్రజలు జాతి భేదం లేకుండా కలిసి ఉండాలి. ముట్టుకోకుండా ఉండడం, పక్షపాతం, అన్యాయం, సమానత్వం, మందు దాగడం, దొంగతనాలు, ఇంకా మోసాలు ఇవేమీ జరగకుండా చూడాలి. అంతేకాకుండా ఈ మాట ఎవరైనా మీరారంటే కఠినమైన శిక్షను విధించండి. చిత్తం మహారాజా. బుద్ధుడు వచ్చిన వేళ విశేషం. ప్రజలందరూ చాలా ఆనందంతో, ఉత్సాహంతో, సంతోషంతో ఉంటున్నారు మహారాజా. ఎవరూ ఎవరినీ కష్టపెట్టడం లేదు. అందరూ సమానంగా, అందరూ సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నారు మహారాజా. కానీ నేను సంతోషంగా లేను. సుంగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీతో పాటు అందరూ కూడా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఎవరెక్కడ? అతన్ని పట్టుకొని బంధించండి. మహారాజు గారిని నెట్టేయండి. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాను. నువ్వొక నమ్మక ద్రోహివి. నువ్వెప్పుడు నమ్మకంగా లేవు, ఇకపైన ఉండేది కూడా లేదు. దీని తర్వాత నా స్థానంలో ఉండేవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. ఈ పనికి గల శిక్షకి నువ్వు సిద్ధంగా ఉండు. నోర్మోయ్, నువ్విప్పటికే చాలా మాట్లాడేశావు. ఇక నీ తర్వాత ఎంతమంది వచ్చినా సరే మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. మీరందరూ బానిసలు. నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా నాకు బానిసలుగానే ఉండాలి. అది మీ తలరాత, ఎప్పటికీ మారదు. ఎప్పుడు మీ ఎవరికైనా సమస్య ఉందా? ప్రస్తుతానికి ఈ రాజ్యం నాది, ఆ సింహాసనం నాదే, నాదే. ఇక నుంచి ఈ దేశాన్ని నేనే పరిపాలిస్తాను. మహారాజు సుంగ్, మహారాజు సుంగ్. గురుదేవా, ప్రణామాలు గురుదేవా. దీర్ఘాయుష్గా ఉండండి. మీకు స్వాగతం, సుస్వాగతం. మీ ఆజ్ఞ ప్రకారం ఆ బౌద్ధ మహారాజు గారిని చంపేశాను. ఇప్పుడు ఈ రాజ్యాన్ని నేను చేజిక్కించుకున్నాను. బౌద్ధ మతం అంతరించిపోయింది. ఇప్పుడు మన పరిపాలన అది కొనసాగుతుంది. దీర్ఘాయుష్గా ఉండండి.
తర్వాత మనం ఏం చేద్దామంటారు గురుదేవా? నా ప్రియమైన సుంగ్, నేను ఒక విషయం తెలుసుకున్నాను. వాళ్ళు ఎలాగైనా అధికారాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. దాన్ని బాగా తెలుసుకున్నాను. ఎలా గురుదేవా? ఆ శత్రువుల్ని తెలివిగా బలంగా ఎదుర్కోవాలి. నువ్వు నమ్మిన వాళ్ళు నీకు ప్రాణాలు అర్పించి సేవ చేస్తారు. అయితే మనం ఇంకోలా ఆలోచించాలి. సుంగ్, ఇది మన వేదమున్న పుస్తకం. ఇది ఆ దేవుడే సృష్టించినది. ఇందులో ఉన్నటువంటి నిబంధనలను కావలసినవి ఏమిటో ఎంచుకోండి. ఆజ్ఞ గురుదేవా. ఈ పుస్తకాన్ని రచించినటువంటి శూద్రుడు వేలాది జాతుల్లో నుంచి వెలివేసినవాడు. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఒకటిగా చేరడం అనే దాన్ని వదిలిపెట్టకూడదు. కానీ గురుదేవా, ఒకరిని చూడగానే వాడు ఏ కులం వాడని ఎలా తెలుస్తుంది? అడవిలో దాక్కుని బలహీనుడిగా మొదలుతున్నాడు కదా, అది మొదల్లో అర్థం చేసుకోవాలని చెబుతున్నాను. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కడజాతి వారు, రాక్షసులు అని వెళ్ళి అందరికీ చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా? అద్భుతం గురుగారు, అతి అద్భుతం. మన కూడానే ఉంటూ మనకెదురుగా పనిచేసే శూద్రులను చాలా కఠినమైన పనులలో చేర్పించండి. వాళ్ళని పశువుల్లాగా, మృగాల్లాగా పనిచేసేటట్టుగా చేయండి. కక్కసులు కడిగే పని చెప్పండి, శవాలను ఎత్తే పని చెప్పండి, ఇలాంటి అవమానకరమైన పనులన్నీ చెప్పండి. నేను చెబుతున్నది అర్థమైందా? వాళ్ళని తాకకూడదని చెప్పి వాళ్ళందరినీ అవమానించాలి. వాళ్ళ భుజాల మీద బాణాలు పెట్టండి, నడువుకి చీపుళ్ళు పెట్టండి. వాళ్ళు ఊసింది ఈ భూమి మీద పడకూడదు. అది నువ్వు జ్ఞాపకంగా ఉంచుకో. ఒకవేళ అలా వచ్చినా మీరు దండనకు గురవుతారని చెప్పండి. నేను చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. మన కట్టుబాట్లతో వాళ్ళు బానిసలుగా ఉండాలి. మృగాలలాగా పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు కాపలాగానే ఉండాలి. వ్యవసాయం చేస్తూనే ఉండాలి. ఆ మూర్ఖుల్ని అలాంటి పనిలోనే నియమించాలి. వాళ్ళందరూ గొప్ప జాతి అని చెప్పండి, కింద జాతి వాళ్ళని తాకొద్దని చెప్పండి. వీళ్ళు వాళ్ళ సహోదరులు, కాటి కాపర పనిచేసేవాళ్ళు. వాళ్ళు పోట్లాడాలి. ఏమంటే వాళ్ళు కింది జాతి వాళ్ళు కాబట్టి. అది మాత్రమే కాదు, కాటి కాపర్లుగానే ఉండాలని చెప్పండి. అలాగే గురుదేవా, అద్భుతం, అతి అద్భుతం. జాతి పేరు చెప్పి ఆట్లాడి వాళ్ళకి మన జాతి గురించి తెలియజెప్పాలి. శూద్రులు మనతో ఎప్పుడు కూడా ఎదురు తిరగకూడదు, ఒక్కటిగా ఉండకూడదు. వాళ్ళు మనకు ఎప్పుడు కూడా ఆపద తలపెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. అట్లాగా వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించారంటే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేకపోవాలి. ఎవరు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ సహాయము చేయకూడదు. ఎవరు వాళ్ళని ఆదరించకూడదు. ఒకవేళ వాళ్ళందరూ కలిసి మనకి వ్యతిరేకమైన పనులు చేస్తే నేను చిట్టికేసే లోపు ఆలోచనని అంతం చేస్తాను. ఒక జాతిని అనుకుంటే మనం సులభంగా అణగదొక్కయ్యొచ్చు. అలా చేస్తేనే మనకు అన్ని విధాల విజయం. సరి గురుదేవా, బౌద్ధ మతాన్ని ఏం చేద్దామంటారు? మీరెప్పుడు కూడా బౌద్ధ మతం ఎక్కడ కూడా ఎప్పుడూ ఉండడానికి వీల్లేదు. బౌద్ధ మతస్థులు ఎవరు కూడా ప్రాణాలతో ఉండకూడదు. అందరినీ చంపేశాయి. చిత్తం గురుదేవా, అలాగే చేస్తాను. నేను ఒక విషయం నిర్ణయించుకున్నాను. ఎవరైనా సరే ఆ సాధువుల తల నరికి నా దగ్గరికి తీసుకొచ్చిచ్చారంటే నేను వాళ్ళకి బంగారాన్ని, వజ్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఆర్యుల సూత్రం గెలిచిందే, అశోకుని పాలన ముగిసిందే. ఇక్కడ ఆర్యుల సూత్రం గెలిచిందే, అశోకుని పాలన ముగిసిందే. బుద్ధుని రాజ్యం పోయిందే, బానిసత్వం వచ్చిందే. బుద్ధుని రాజ్యం పోయిందే, బానిసత్వం వచ్చిందే. స్వాతంత్ర్యం కోల్పోయిందే. భగవంతుడా, అన్యాయాలు, అక్రమాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి తెలుసా? ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టంగా ఉంది. మంచినీళ్ళు కూడా తాగటానికి కష్టంగా ఉంది. మా సొంత భూమి పైన ఉమ్ము వేయటానికి కూడా హక్కు లేకుండా పోయింది. ఏమి జీవితం భగవంతుడా! ఈ కుండను
నా మెడలో కట్టారు భగవంతుడా. ఈ భూమిపైన మా పాదాలు పడితే నాశనం అవుద్దని నా వెనకాల చీపిరి కట్టారు. చూడు భగవంతుడా, చూడు భగవంతుడా, చూడు. ఇది ఏ లెక్కలో న్యాయం చెప్పు భగవంతుడా. ఎందుకు ఇలా మనసాక్షి లేకుండా చేసావు దేవుడా? ఈ ఈ ఆర్యులు నన్ను ఎంత కష్టపెడుతున్నారో. ఇది ఎంత అన్యాయమో నువ్వే అడుగు దేవుడా. ఇది ఎంత అన్యాయమో. ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. నువ్వు కనిపెట్టు దేవుడా. యజమాని, మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా అందమైన ప్రదేశం. అమ్మాయి, వైద్యశ్వరుడు నన్ను ఎప్పుడు చూస్తాడు? అవును నాన్న, తప్పకుండా చూస్తారు. ఈ రోజు వైద్యం చేయాల్సింది. చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. శూద్ర జాతులు ఇంత అందమైన వాళ్ళు కూడా ఉంటారా? యజమాని, ఇదంతా మీ మహిమ వల్లే జరిగి ఉంటుందని నోరు మూసుకో. వెళ్ళండి, వెళ్ళి నా దగ్గరికి తీసుకురండి. అలాగే యజమాని. నిన్నే నాతో రా. నా యజమాని నిన్ను పిలుస్తున్నారు. ఈవిడ నా కూతురు అయ్యా గారు. ఏం జరిగింది? మా అమ్మాయి తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆవిడ తప్పు చేసి ఉంటే నేను మీ కాలు పడతాను అయ్యా. అసలు నువ్వు తండ్రివేనా? నీ కూతురికి పెళ్ళిడొచ్చిందిగా, ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాలేదా? ఇదిగో అమ్మాయి, మాతో రా. రా అయ్యా గారు, మా కూతురిని వదిలేయండి. వదిలేయండి అయ్యా. ఎంతటి అందం! మా జాతిలో ఇంత అందమైన పిల్లే కనబడలేదే. అయ్యా వదిలేయండి అయ్యా. ఏం మాట విను, నడు. దగ్గరికి తీసుకురండి. మరం చేయగా. ఈ ఠాగూర్ను పట్టుకునే అంత ధైర్యం నీకొచ్చిందారా? కొట్టండి రా వాణ్ణి. గురు గారు, ఆయన వదిలేండి, కొట్టొద్దు. ఆయనకు అసలే బాలేదు. వదిలిపెట్టారా? ఆయన్ని కొట్టొద్దు. ఇలా చూడు, మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యాలి. ఈ రాత్రికి నా దగ్గర ఉండిపో. నువ్వు మాత్రం కుదరదు అంటే మీ నాన్న ప్రాణాలతో ఉండడు. అర్థమైందా? అద్భుతమైన అందం. ఈరోజు నిన్ను చందనంతో స్నానం చేపిస్తాను. దాని తర్వాత నువ్వు నా పక్కన రాణిలాగా ఎప్పటికీ ఉండొచ్చు. ఇప్పుడు ఇది నీకు అవసరమే లేదు. తీసి పడేయ్. ఏయ్, తన కట్టెని చీపురుని తీసి పడేయండి రా. ఎందుకంటే ఇప్పుడు తను నా మహారాణి. త్వరగా. మా కూతుర్ని వదిలేయండి. చెప్తా వినండి. మా కూతుర్ని వదిలేయండి. నా కూతుర్ని వదిలేయండి. నా కూతుర్ని వదిలేయండి అయ్యా. అయ్యా వదిలేయండి అయ్యా. తీసుకెళ్ళొద్దయ్యా. అయ్యా తీసుకెళ్ళొద్దయ్యా. మీరే కాపాడాలి. నువ్వే కాపాడాలి. తీసుకువెళ్ళ బంగారం. ఆర్యపుత్రుడు, మీరు చేసేదంతా రాక్షసులు చేసే పని. అవును, రాక్షసులు చేసే పని. అవును, మీరందరూ రాక్షసులే. మమ్మల్ని ముట్టుకోకూడదని చెప్పేసి మీరు రాక్షసులాగా నడుస్తున్నారు. మీరందరూ రాక్షసులే. అవును, మా రక్తం మీరు తాగుతున్నారు. రాక్షసులు మీరు. దేవుడా, మీరు కాపాడాలి. నువ్వే కాపాడాలి. ఈ మట్లో పడిన మీ నీడలు కూడా మీలాగా తప్పు చేస్తుంది. నా కూతురిని ముట్టుకుంటే నువ్వు కూడా మా తరానికి వస్తావు కదా. ఇప్పుడు మాత్రం మీ పుణ్యత ఏమైంది? నువ్వు బాగానే ఉండవు. నువ్వు బాగానే ఉండవు. నాశనం అయిపోతావు. ఆకాశమే, నువ్వే వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. భూమాదేవి, నువ్వు రెండుగా తెలుసుకొని
వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాలి, వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాలి. దయచేసి లోపలికి తీసుకెళ్ళాలి, దయచేసి లోపలికి తీసుకెళ్ళాలి. ఈ బానిస బ్రతుకులు మారుతాయో, పూర్వీకుల గురించి అడిగేవారే లేకపోయామని, పూర్వీకుల గురించి అడిగేవారే లేకపోయామని. మనుషులే మనుషుల్ని బానిసల్ని చేయడం సరైనదేనా? కరుణే లేని దేవుడా, మాకు మాత్రం ఎందుకు ఇంత కష్టాలు? మాకెందుకు ఈ అంటరానితనం? ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించావు? దేవుడా, దీనికి మందే లేదా? వాళ్ళు మమ్మల్ని అసలు ఆ ముట్టుకోవటం లేదు. మాకు బతకాలన్న ఆశే లేదు. దాసు, దాసు, దాసు. ఏమైందమ్మా? నా జుట్టు మొత్తం కత్తిరించారు. ఎవరమ్మా చేశారు? వెళ్ళి వాళ్ళ చేయి నరుకొస్తాను. ఎవరు చేశారు చెప్పమ్మా. వద్దు బాబు, వద్దు. నువ్వు నేను చెప్పేది కాస్త విను. పై జాతి మీద మా నీడ పడిందంట, అందుకే నా జుట్టు కత్తిరించారు. అడిగితే నాలుగు కోసేస్తారు. ఎవరు నాలుగు కోస్తారో నేను చూస్తాను. నేను వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. అమ్మా వదులు, నేను ఇలా చేస్తున్నాను, నేను విడిచిపెట్టేదే లేదు. ఒకటిలో రెండు తేల్చుకొస్తాను. వదులు. చెప్పేది నేను వాళ్ళని వదలను, వదిలేది పెట్టుకోను. నిన్ను ఊరికే వదిలిపెట్టరు. నేను వాళ్ళని వదిలేదే లేదు. ఎక్కడున్నారా? మిమ్మల్ని వదలను. వస్తున్నాను, మీ అంత చూస్తాను. ఈ రోజు నా చేతిలో చస్తారు. ఎక్కడా ఉన్నారు? ఎక్కడున్నారు? మిమ్మల్ని వదలను. మీలో ఎవర్రా మా అమ్మ జుట్టు కోసింది? చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే ఒక పంతుల్ని చూసి అంత మాట అంటావు? నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అలా అయితే మా అమ్మ జుట్టు కోసినందుకు మిమ్మల్ని ఎలా దండించాలి? ముందు మీ అమ్మ మాట్లాడిన దానికి జుట్టు కోసాము, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నీ గొంతు కోస్తాము. ఇది చేసింది ఎవరు? ఇది చేసింది ఎవరు? చెప్పండి. ఇదంతా సాధువుల వల్లే జరుగుతోంది. వీళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే. నీ మాటలకి మనుష్మర్దిలో ఎలాంటి శిక్ష రాసుందో అలాగే శిక్షిస్తాం. వాణ్ణి తొయ్యండి. నేను చెప్పింది విను. ధైర్యం ఉంటే నువ్వు నాతో బయటికి రా. వీళ్ళంతా నా సహోదరులు. మేము నీ సహోదరులం కాదు. అయ్యో, ఇలాంటి నీతి జాతి లేని శిక్షించిన మూర్ఖులకి మీరు బానిసలుగా పనిచేస్తున్నారా? వీళ్ళు నమ్మక ద్రోహులు. వీళ్ళు నమ్మక ద్రోహులు. కాసేపు నీ నోరు మూస్తావా? మేము శూద్రుల్లోనే పెద్ద శూద్రులం. మేము ఏంటి? మీరు గొప్ప శూద్రులా? నోరు మూయరా. శూద్రులే కదా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. గురుజీ, ఇది మన యాగాన్ని నాశనం చేశాడు. మన సంప్రదాయం అన్నింటినీ దారుణంగా అవమానించాడు. మను ధర్మ ప్రకారం ఒక సూత్రుడు బ్రాహ్మణ్ణి ఎదిరించి మాట్లాడితే
వాడి నాలుకను కోసేయాలి. ఇలాంటి వాళ్ళు మన మంత్రాల్ని వింటే ఆవదం కాచి వాడి చెవుల్లో పొయ్యాలి. అదే సరైన శిక్ష. అలా మీరు చెప్పేది చూస్తుంటే వీడు 2 పనులు చేశాడు కదా. అయితే వీడి నాలుకని కోసే వాడి చెవుల్లో ఆవదం కాచి పోసేయండి. న్యాయం కోసం మాట్లాడితే నాలుకొస్తారా? అప్పుడు మీ చెవులు మూసుకోండి. మీరు ఏమి చెప్పినా నేను ఇలాగే మాట్లాడతాను. కావాలంటే మీ 2 చెవులు మూసుకోండి. దాసు ఏమయ్యావు? నా కొడుకు ఏమయ్యిందో? త్వరగా శిక్షించండి, త్వరగా శిక్షించండి. దాసు దాసు వీడిని ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఎక్కడో ఒక చోట అవతలికి విసిరేయండి. పంతులు గారు, మనం ఈ యాగాన్ని శుభ్రం చేయడానికి బ్రహ్మసూత్ర నుంచి నీళ్లు తీసుకొచ్చి కడగాలి. సరే, అలాగే చేద్దాం. అమ్మా, అదిగో అక్కడున్నాడు దాసు. అయ్యో దాసు, దాసు లే బాబు. అయ్యో దేవుడా, నేను అప్పుడే చెప్పాను అసలు వెళ్ళొద్దని. దేవుడా, ఎంత న్యాయం జరిగిపోయింది. దాసు దేవుడా, నీకేమైందిరా? దాసు దాసు తమ్ముడిని వైద్యుల దగ్గరికి తీసుకువెళ్దామమ్మా. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ చీపురి కట్టకుండా వాడికి కట్టేసేయి. దేవుడా, నా కొడుకు దిక్కు చేసేశారు. జాగ్రత్త. అయ్యో, తొందరగా తీసుకుపోదండి. త్వరగా రండి రా. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్ళండి. అయ్యగారు, వైద్యురు అయ్యా, ఆయన నేలకని కోసేశారయ్యా. అంత అలా ఎక్కువగా మాట్లాడుతూనే ఉన్నాడు, అందుకనే నాల కోసేశారు. జాలి చూపించండి గురువు గారు, నా కొడుకు మీద జాలి చూపించండి. నాలుకే కదా పోయింది, ప్రాణం పోలేదు కదా. మాట్లాడకుండా వెళ్ళండి. అలా మీరు చెప్పొద్దు, నా కొడుకుని మీరే కాపాడాలి. కొంచెం మాట్లాడకుండా ఉండండి, ఇస్తాను. తీసుకొని వెళ్ళు. వాటిని తీసుకో. దాన్ని నీళ్ళలో కలిపి వాడికి తాగడానికి ఇవ్వండి. నా కాలాన్ని వృధా చేశారు. ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మరీ అధికంగా మాట్లాడకూడదు. అధిక ప్రసంగాలు చేస్తే ఇలాగే జరుగుతుంటాయి. ఏంటి? ఆగాగు. నా కొడుకు ఏమైంది? ఎందుకు ఇలా పడిపోతున్నాడు? తాగటానికి నీళ్లు కావాలంట. నేను వెళ్ళి ఆ నూయిలో నీళ్లు తీసుకొస్తాను. చెప్తే వినండి, వెళ్ళకండి. నేనే చూసుకుంటాను. చెప్తే వినండి అమ్మా. వద్దమ్మా, చెప్పేది వినమ్మా. అయ్యో, చెప్తే వెళ్ళొద్దమ్మా. వినట్లేదే. వద్దమ్మా, చెప్పేది వినమ్మా. మా వద్దమ్మా, నీళ్లు తీయొద్దమ్మా. మా చెప్పేది వినమ్మా. అమ్మా వద్దమ్మా, వద్దమ్మా. అమ్మా మనందరినీ చంపేస్తారమ్మా. వద్దమ్మా. అమ్మా వద్దమ్మా, చెప్పేది వినండి. దయచేసి చెప్పేది వినండి అమ్మా. మనల్ని చంపేస్తారమ్మా. వద్దమ్మా. అలా చూడండి సూత్రులు, నే చెత్త వెదవల్లారా. మీరు మా పవిత్ర పుస్తకానికి చెందిన
పవిత్రాన్ని చెడగొట్టేశారు కదా, మీకెంత ధైర్యం? మిమ్మల్ని మేము ఊరికే వదిలిపెట్టాం. మీరు వెళ్ళిపోండి. కొట్టండి. వదలొద్దు. కొట్టు. కొట్టు, బాగా కొట్టు. కొట్టండి. వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. పోండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి. మీకే చెప్పేది. వెళ్ళిపోండి. దయచేసి నా కొడుకుని కొట్టొద్దు. చెప్పేయండి. నన్ను ఇలా కొట్టండి. వాళ్ళు చనిపోయారు. థు. సోదరులారా, మనం ఆ బావిని శుభ్రం చేసి పూజ చేయాలి. దానికి మనం బలిచ్చి తీరాలి. పదండి వెళ్దాం. మన బాధలు ఆరేనా, మన బాధలు ఆరేనా, పోతున్నాము పోతున్నాము, హక్కుల్నే కోల్పోతున్నాము. 712లో మొహమ్మద్ బిన్ కాసిం భారత్పై దాడి చేసింది. ఆ బలమైన దాడి బ్రాహ్మణులను వణికించింది. ముస్లింలు అందరినీ జయించారు. దానికి ఏకైక కారణం స్థానికులు అందరూ శూద్రులు. వారు ఆయుధాలు కలిగి ఉండకుండా నిషేధించబడ్డారు మరియు ఆయుధాలతో శిక్షణ పొందలేదు. ఈ విధమైన దేశాన్ని జయించడం ఎంత సులభమో ఊహించుకోండి. కేవలం 5% మంది మాత్రమే శిక్షణ పొందిన యోధులు. కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో స్థానికులు తమ సొంత ఆస్తిని జాబితా చేస్తారు. జిత్తుల మారి ఆర్యన్లు ఇప్పుడు హింసించబడ్డారు. అది బ్రాహ్మణులు పాలించాలని చూస్తున్న కాలం. బ్రాహ్మణులు మొఘలులను మోసం చేయడం ప్రారంభించారు. మేము కూడా యోధులమని వారు మొఘలుతో అన్నారు. వారు తమ భార్యలు మరియు కుమార్తెలను అందించడం ద్వారా మొఘలులను శాంతింపజేయడానికి ముందుకు సాగారు. అలా బ్రాహ్మణులు కనిపించకుండా పాలన ప్రారంభించారు. మొఘల్ పాలనలో తేట స్థానికుల జీవంతలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ మొఘలుతో వచ్చిన సూఫీ సాధువులు ఆ స్థానికులు పోరాటం మార్చడానికి విద్యను అందించారు. గౌరవం మరియు ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోవడం మరియు అనుభూతి చెందడం స్థానికుల మధ్య జరగడం మొదలైంది. వారు గౌరవంగా జీవించాలనుకున్నారు. ఇది సిక్కు మతంగా రూపాంతరం చెందింది మరియు చక్కగా నిర్మించబడింది. ఇది స్థానికులలో ఐక్యత మరియు సమరస్యాన్ని తీసుకురావడానికి సహాయపడింది. 800 సంవత్సరాల క్రితం ఈ సంఘటన విప్లవాత్మకంగా మారింది. అది ఒక ప్రాముఖ్యతను సృష్టించింది. మీరు ఎవరిని తెలుసుకోవచ్చా? మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బాబా నానక్ యొక్క శిష్యుణ్ణి. మీలాంటి ప్రజలకి ఆయన చెప్పిన వార్తని చెప్పటానికొచ్చాను. అలాగా, అయితే సరే. మరి ఆయన ఏం చెప్పమన్నారో మరి చెప్పండి. మీ పిల్లలందర్నీ చదువుకోటానికి పాఠశాలకు పంపించండి. ఎందుకంటే గురునానక్ యొక్క జీవిత సత్యాన్ని ఈ పిల్లలందరూ గురునానక్ యొక్క జీవిత సత్యాన్ని తెలుసుకున్నారు అంటే చుట్టూ ఉన్న ప్రజలందరి జీవితం కూడా చాలా సంతోషంగా మారిపోతుంది. మీరందరూ కూడా తెలివిగా మారాలి. మహానుభావులు చెప్పే సూక్తులను మీరు వింటూ ఉండాలి. దానికి గల మంచి చెడులను మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఎంత పెద్దటి సమస్యలు ఉన్నా కూడా అక్కడ పరిష్కారం దొరుకుతుంది. అది మాత్రమే కాకుండా మీరక్కడికి వెళ్లారంటే మీకు ఆశీర్వాదం కూడా దొరుకుతుంది. మీ శరీరం మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని వాళ్ళతో చేర్చుకుంటారా? మేము అంటరాని వాళ్ళం కదా. ఆ భగవంతుణ్ణి ఈ పేద ప్రజలందర్నీ ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతకాలని, మనమందరం కూడా ఒక తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉండాలని, ఆ దేవుడి బిడ్డలైన మనమందరం కూడా సమానమే. మనం ఒక తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉండాలి. మనందరము సమానమే. మనమందరం కూడా ఎటువంటి కట్టుబాట్లు లేకుండా బ్రతకాలి.
ఆ భగవంతుడు సృష్టించిన ఈ మనుషుల్లోనే జాతి మతం అనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆర్యులు కూడా పఠించే ఆ వేద గ్రంథంలో కూడా రాయబడిన ఈ అలంకార మూఢనమ్మకాల వల్ల కట్టిపడేసి మనల్నందరినీ వీళ్ళు బానిసలుగా చేసుకుంటూ ఉన్నారు. ఈ మంత్రాలు తంత్రాలు, మృగాలను పూజించడం, రాళ్లను పూజించడం, మంత్రం తంత్రం యంత్రం ఇదంతా కూడా మన జీవితాలు నాశనం అవటానికి కారణమవుతోంది. మీరందరూ వెలుతురులోకి వచ్చి అందులో నుంచి విడిపించుకొని మార్చుకోండి. ఎన్నో సంవత్సరాలుగా మనం అందంగా లేమని మనమే అనుకొని ఏడుస్తూ ఉన్నాం. ఇక పైనంతా మారబోతోంది. కొత్త నక్షత్రాలు రావడం కొంత అతిశయక్తే. కాలం మారబోతోంది. అలాగే మీ జీవితాలు కూడా మారబోతున్నాయి. మీ అందరికీ సంతోషం దొరకబోతోంది. హిమాలయములు, గంగా యమునలు, సిరులు సంపదలు, మేధావులతో విరజిల్లినది మన దేశం. మన దేశం విరులు గిరులతో, నదులు కడలితో, పైరు పంటలను కష్టపడి పండించింది మన దేశం. మన దేశం దగాకోరులు, దొంగ స్వాములు, దైవం పేరిట దోపిడి చేసిన నీతి తప్పల మన దేశం. మన దేశం ఆర్యులే వచ్చినాక, నీతిని కొలిపినాక, ప్రజలే విడపడి ముక్కలైందిరా మన దేశం. మన దేశం కులోన్మాదము మహాపాపము తరిమేద్దాంరా. కులోన్మాదము మహాపాపము తరిమేద్దాంరా. గురునానక్ బాటలు పయనించి నిర్మిద్దాం నవభారతం. 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 సూత్రులారా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరందరూ మా వల్ల దూరంగా ఉన్నవాళ్ళు. మీ నీడ మా మీద పడ్డా కూడా మేము అశుద్ధమైపోతాం. త్వరగా వెళ్ళిపోండి. అరే ఆపండి, ఆపండి. వాడు తుమ్మేశాడు. ఒక తుమ్ము మంచిది, ఒక తుమ్ము చెడ్డది. ఇదంతా వాళ్ళకే. ఈ శకునం మనకు కాదు. వెళ్ళండి. చాలా బాగా చెప్పారు. సాధువులు మరియు ఆధ్యాత్మిక పురుషులు స్థానికులకి జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని బోధించారు. బ్రాహ్మణులు దీన్ని సహించలేకపోయారు మరియు ముస్లింలకు వ్యతిరేకంగా సిక్కులను రెక్కగొట్టారు మరియు వారు సున్నితమైన గురుబాని వచనాన్ని చెరిపివేయడానికి కూడా కుట్ర పన్నారు. వారు దానికోసం కష్టపడ్డారు. ప్రణామాలు మహారాజా. రండి చందూషా, అంతా బాగా జరుగుతుందనుకుంటా. మన కథ ముగిసిపోయే సమయం వచ్చేసింది. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు? మంత్రి గారు నిజమే మాట్లాడుతున్నారు. ఈ శూద్రులు అంటరాని వాళ్ళు విప్లవం సృష్టించి పోరాటం చేయబోతున్నారు. వాళ్ళు పాలన చేయబోతున్నారు. వాళ్ళు ఏలతారా? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ముందల మీరు అరవటం ఆపండి. ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. మనం కాలంగా ఆచార ధర్మం ప్రకారం మనం ఎవరినంతా చదువు నేర్చుకోకుండా ఆపామో వాళ్ళంతా నేర్పు ఓర్పులతో పాలన, అధికారం, మంచి జీవితం కోసం హక్కు పొందడానికి చదువుకుంటున్నారు. అదే అంటరానితనంలో పుట్టిన ఒక రవిదాసు చెప్పులు కుట్టేవాడు, కబీర్ ఒక నేతవాది, నామ్దేవ్ బట్టలు కుట్టేవాడు, ధనాజత్ ఒక వ్యవసాయి. అది మాత్రమే కాకుండా సూసీ ఫెయింట్ సరీద్ ఒక మేకలు కొట్టేవాడు, సైన్ ఒక మంగళవాడు, నానక్, అంగద్, అమర్ దాస్ అలాంటి వాళ్ళ బోధనలు చదువుకుంటూ, అది మాత్రమే కాదు గురు అర్జున్ దేవ్ మూల్యంగా అదొక పెద్ద పుస్తకంగా తయారవుతుంది. గురుదేవా, ఈ వేదం అనే ముసుగులో మనమంతా ఉన్నాం. మన మంత్రతంత్రాలన్నీ చెడిపోతాయి. దీనివల్ల మనం చేసే పంచతంత్రములన్నీ వాళ్ళ దగ్గర సరిపోవు. ఆ తర్వాత వాళ్ళంతా సిక్కులతో కలిసిపోతారు. వాళ్ళ మాట విని అందరూ సిక్కులుగా అవుతే గనక ఈ దేశాన్ని వాళ్లే ఏలతారు. ఈ భారతదేశం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు మనం
చివరి వరకు వాళ్ళ దగ్గర మనం బానిసలుగానే ఉండవలసి వస్తుంది. అర్థం చేసుకోండి మహారాజా, చివరికి మనమంతా వాళ్ళకి బానిసలుగానే ఉండాలి. మహారాజా, ఇదే గనక జరిగితే మనమందరం నాశనం అయిపోతాం. ఇది చాలా పెద్ద ప్రమాదం. మనం ఇక పప్పులో కాలేసినట్టే. నాశనమవుతుందా? నాశనము? మీరు ఈ లోకాన్ని సృష్టించిన బ్రహ్మ నోటిలోంచి వచ్చిన ఆర్యులు. మీరు బాధపడకండి. మన పెద్దల ఆశయాలను మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరేమంటున్నారు మహారాజా? కొంచెం వివరంగా చెప్పండి. విడదీసి పాలించండి. ఇదే మన పెద్దలు మనకిచ్చిన బ్రహ్మాస్త్రం. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, శూద్రులతో గొడవ చేసి గెలవలేం. ఇక మీదట కూడా మనం వాళ్ళతో గెలవలేం. ఆర్య మహావీరులారా, బౌద్ధ మతంలోకి దూరి వాళ్ళందరినీ మనం నాశనం చేసినట్లే మనం అలాగే ఇప్పుడు నేను చెప్పేది వినండి. సీక్య మతంలోనూ అలాగే చేద్దాం. వాళ్లలోకి మనం వెళ్ళి వాళ్ళ మతాన్ని నాశనం చేద్దాం. మనం సీక్కులుగా మారువేషం వేసుకొని మనం ఇదంతా చేద్దాం. వాళ్లలో వాళ్ళకే గొడవ పెట్టి వాళ్లే చచ్చేటట్టు చేద్దాం. మనం అలా చేస్తేనే వాళ్లలో వాళ్లే లేకుండా వాళ్ళందరూ నాశనం అయిపోతారు. తరువాత శూద్రులకి తెలిసింది ఒక్కటే, వాళ్ళెప్పుడూ మనకి బానిసలుగానే ఉంటారు. బానిసలు, మంచి బానిసలు. బానిసలు. కానీ మహారాజా, బుద్ధమతం ఉన్నప్పుడు మన రాజ్యం ఉండింది. అప్పుడు చేసిన కొన్ని ఆలోచనల వల్ల వీళ్ళని, ఈ అంటరాని వాళ్ళని మనం ఒక 1000 జాతులుగా విడదీసేశాము. మళ్ళీ వాళ్ళల్లో ఏ కలయిక లేకుండా చేశాము. మనం కుట్ర చేశాము. కానీ ఈరోజు మొఘలాయర్ల పాలన ఇప్పుడు విడదీసేది మనకి అయ్యే సాధ్యమైన పనేనా? ఇది అంత సులువైన పని కాదు. దీనికి చాలా పెద్ద కుట్రే పన్నాలి. అదేవిధంగా సీకుల్ని అంతం చేయడానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక పథకం వేసి తీరాలి. మన పూర్వీకులు వాళ్ళు చేసే మోసాలన్నిటికీ ఎన్నో సంవత్సరాల క్రితం శూద్రుల్ని వాళ్ళ మట్టిలోనే అణిగిపెట్టి వాళ్ళు చేసే రాజకీయ రంగుల్లో ఉంచి ఎన్ని సంవత్సరాలైనా సిక్కుల వల్ల అది నాశనం అవ్వకూడదని అనుమతించబడదు. మహారాజా, దీనికోసం ఏమి చెయ్యాలన్నా మేమంతా సిద్ధంగా ఉన్నాం. మహారాజా, గురు అర్జున్ దేవ్ చేసిన తప్పుకి కఠినంగా శిక్షించాలి. వాడికి ఒక గుణపాఠం నేర్పాలి. మన యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలైనా చెరిగిపోవటానికి అనుమతించకూడదు. మహారాజా, దీనికోసం మనం ఏదైనా చెయ్యాలి. దీనికోసం సరైనది ఏదైనా చెయ్యాలి. ఆ సిక్కుల్ని అలా కాని వదిలితే గనక మనకే ఆపదు రాజా. దానివల్ల సిక్కుల అధర్మాన్ని నాశనం చెయ్యాలి. లేదంటే కష్టపడకుండా మనమంతా బ్రతకలేము. ఇక్కడ చూడండి దివాన్ సందుషా. చెప్పండి మహారాజా. నేను ఈ బాధ్యతని మీ దగ్గర అప్పగిస్తున్నాను. నువ్వే నెరవేర్చాలి. మహారాజా, అసలు నన్నేం చేయమంటారో చెప్పండి. నువ్వే కదా మొఘల్ రాజ్యం జవాంగీర్కి లాగూర్ సహాయకుడివి. అవును మహారాజా. అది చాలు. రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు లేనిపోని అబద్ధాలను ఆయనకి చెప్పి ఆయన్ని రెచ్చగొట్టు. సిక్కుల బోధనలంతా ఇస్లాంకి విరుద్ధంగా ఉన్నాయని చెప్పు. అది చెప్పి ఆయన్ని నమ్మించు. చెప్పింది అర్థమైందా? అర్జున్ దేవ్ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు రాజుగారి జవాంగీర్ని అవమానిస్తుంది, ముస్లిం మతానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఆయన్ని నమ్మించు. నేను చెప్పింది అర్థమైందా? ముస్లింలకి విరుద్ధంగా ఉంది, వాళ్ళని రెచ్చగొట్టండి. దాని తర్వాత సందుషా మహారాజు అర్జున్ దేవుని చంపేస్తారు. సిక్కుల మతమే నాశనమైపోతుంది. దాని తర్వాత ఇది చేసింది మనమేనని ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా చేయండి. అర్థమైందా? అర్థమైంది మహారాజా. మీ ఆజ్ఞని ఖచ్చితంగా నెరవేరుస్తాను.
మహారాజు జహాంగీర్కి ఈ విషయాన్ని కొంచెం కొంచెంగా ఎక్కించి అర్జున్ దేవ్ రక్తాన్ని తాగించేలా చేస్తాను. మూర్ఖులు సూత్రులకి గుణపాఠం నేర్పిద్దాం. వాళ్ళు బానిసలు, వాళ్ళు అలాగే ఉండాలి. వాళ్ళకి ఎప్పటికీ విడుదల లభించకూడదు మహారాజా. దాన్ని జరగనివ్వనంతే. కానీ సందూష, మీరు చేసే ఈ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మన పథకం ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా రాజుగారికి తెలియనేకూడదు. ఒకవేళ ఆయనకి తెలిసిందంటే మన పని అంతే. దానివలన నిన్ను మాత్రమే చంపడు, మన అందరినీ చంపేస్తాడు. అందువలన ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగాను, చాలా రహస్యంగా ఉంచాలి. బాగా రహస్యంగా ఉండాలి. అర్థమైంది మహారాజా. నేను ఈ పనిని జాగ్రత్తగా చేస్తాను. లాహోర్ బ్రాహ్మణ గవర్నర్ చందు షా గురు అర్జున్ దేవ్ను హత్య చేయడానికి జహాంగీర్ను ఉపయోగించారు. కానీ జహాంగీర్ చందు షా కోరికని తెలుసుకుని వచ్చి శిక్ష కోసం చందు షాను సిక్కులకు అప్పగించాడు. చందు షాకు శిక్ష దొరికింది. నన్ను వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. చెప్పేది వినండి, నన్ను వదిలిపెట్టండి, చెప్పేది వినండి. మీలాంటి నీచులు ఉంటే నాతో ఉన్న చాలా మంది గురువులు మీకోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు. దానికోసం మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టను. నేను మీకు ఇచ్చే కఠినమైన దండన చూసి ఇంక ఎవ్వరూ అలాంటి పని చేయకూడదు. అలాంటి పిచ్చి కుక్కలకి ఇది బహుమతిగా ఇవ్వండి. మను బోధకులు ఇక్కడితో ఆగలేదు. బౌద్ధ మతం యొక్క ఆకస్మిక ఆగమనం వలె వారు సిక్కు మతం యొక్క మూలాలను నాశనం చేయడం ప్రారంభించారు. కానీ స్థానికులను విడిపించేందుకు గురునానక్ తర్వాత గురు తేగ్ బహదూర్ అలా విదేశీ భూమికి వెళ్లాడు. అతని మరణానికి కారణం గురుబాని యొక్క తీవ్రమైన బోధన. గురు తేగ్ బహదూర్ను చంపడానికి మను పురుషులు ఔరంగజేబున ఆజ్ఞని ఉపయోగించారు. తమను తాము రక్షించుకోవడానికి అబద్ధాలను బోధించడం ప్రారంభించారు. వారు బోధించడం ప్రారంభించినది గురు తేగ్ బహదూర్ బ్రాహ్మణత్వాన్ని కాపాడానికి మరణించిన ఆవు అని. వారు ఒకే దెబ్బకు 2 పక్షులను చంపారు. వారు గురు తేగ్ బహదూర్ని చంపి సనాతన ధర్మం, సిక్కు మతం మరియు ఆవు యొక్క రక్షకునిగా స్థిరపడ్డారు. మరోవైపు సిక్కుల గుణాలను గురువులు ప్రకృతి అనుగుణంగా రూపొందించారు. దీనిని అకల్ పురక్ అని పిలిచేవారు. ఈ సందేశాలు హృదయం నుండి వచ్చాయి. దీనితో గురు గోవింద్ సింగ్ పంట పండుగ రోజున ఖాల్సాను సృష్టించాడు. ఆ తరువాత గురు గోవింద్ సింగ్ వర్ణ విభేదాలను నాశనం చేయడానికి 5 మందిని నియమించారు. కుల మత భేదాలను రూపమాపి దేశంలో ఐక్యత నెలకొల్పాలని సందేశాలు పంపారు. అతను గురుగ్రంథ సాహిబ్లో పేర్కొన్న బేగంపురాని సృష్టించాలనుకున్నాడు మరియు ఆ సందేశంతో చుట్టుపక్కల ప్రజలను పంపాడు. బేగంపురా యొక్క అర్థం విశాడం లేని భూమి. గురు గోబింద్ సింగ్ భారతదేశంలో ఖాల్సా పాలనను తీసుకురావాలని ఖాల్సా యోధులను ఆదేశించాడు. దీంతో అనాగరిన వర్గంలో ఆశలు సిగురించాయి. అతను స్థానిక పురుషాలను సింగ్ అని అంటే రాజు అని పిలిచాడు. అతను మహిళలను కౌర్ అని పిలిచాడు. కౌర్ అని పదానికి యువరాణి అని అర్థం. ఈ బిరుదులను ఇవ్వడం ద్వారా స్థానికులు ఉత్సాహాన్ని తిరిగి పొందారు. సమాజంలోని అసమానతలు మరియు విభేదాలు తొలగించబడ్డాయి మరియు అందరూ సమరస్యంగా జీవించడం ప్రారంభించారు. శూద్రులారా, మీలో ఎవరైనా సిక్కుల కులంలో కాని మారితే 30 దేవతలకు మీరు శాపగ్రహస్తులవుతారు. అవును, బలి అవుతారు, బలి అవుతారు. ప్రకృతిని గౌరవిద్దాం. త్వరగా పోనీ. ఈ తలపాగా మరియు ఆ కత్తి మళ్ళీ దొరికిందండి.
ఈ తలపాక కట్టుకుని ఈ కత్తిని తీసుకెళ్ళచ్చా? దయచేసి చెప్పండి. మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మన స్వాతంత్రాన్ని బ్రాహ్మలు చేజిక్కించుకున్నారు. మళ్ళీ దాన్ని మనకి గురు గోవింద్ సింగ్ దొరికేలా చేశారు. ఇంకేమేమి మనకి తిరిగి ఇచ్చారని చెప్పండి దయచేసి. హక్కుతో బతకచ్చా? కనీసం మన జుట్టు పెంచే హక్కును కూడా వాళ్ళు మన దగ్గర నుంచి తీసేసుకున్నారు. అది మనకి మళ్ళీ దొరుకుతుందా? ఆ ఆర్యులు మన దగ్గర నుంచి లాక్కున్నారు. ఇక మనకి ఇష్టమైనట్టు మనం జుట్టు పెంచుకోవచ్చు. ఇక మనం కడియం కూడా వేసుకోవచ్చు. ఇక నుంచి అది మన హక్కు. ఇది మనకున్న బాధ్యతని మళ్ళీ మనకి గుర్తు చేస్తోంది. తలపాగా కట్టే హక్కు కూడా మనకి తిరిగొచ్చింది. శృంగారం నుంచి బయటపడ్డానికి ఈ విషయం మనకి దారి తీస్తుంది. అంతేకాకుండా ఈ ఖడ్గం మన ఇంట్లో ఉన్న స్త్రీల్ని కాపాడడానికి ఉపయోగపడుతోంది. శత్రువుల తల తీయడానికి కూడా ఉపయోగపడుతోంది. నన్ను కూడా కల్సాగా మార్చండి. నన్ను కూడా సీకియర్ గా మార్చండి. మనం ఎప్పుడూ ప్రకృతినే దండం పెట్టుకుందాం. ఎప్పటికీ గౌరవిస్తాం. ప్రజలకు ముందు అండని బానిసత్వము రూపుమాపని గురునానక్ ఇచ్చెను సందేశం. సమాజ కుళ్ళును కడిగి పారేసి సహగమనాన్ని వ్యతిరేకించిన గురునానక్ ఇచ్చెను మన దేశం భారతదేశం. సాటి మనిషిని మనిషిగా చూడక మనిషయ్యాడు వింత పశువుగా. గురు గోవిందు సింగులో నవ మార్గం చూసాము. ఖాల్సా ద్వారా స్థానికులు తమ విద్య, శ్రేయస్సు, తలపాగా మరియు ఆయుధాలను తిరిగి పొందారు. వారు సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సంస్కృతంగా మరియు మనుషుల బానిసలుగా ప్రకటించబడిన శూద్రులు పెరిగారు. అక్కడ చూడండి కాల్సాజీ, వాళ్ళు హోలీ ఆడుకుంటున్నారు. మీరు ఆఘోషిస్తున్నారు కదా దీపావళి, హోలీ. ఇది మన పండుగ కాదు. మన భూతాయిని చంపేసి దాన్ని ఆఘోషించడం కోసం ఇలా చేస్తున్నారు. ఈ పండుగలన్నీ వాళ్ళ కోసం తయారు చేసింది. దీన్ని ఆఘోషిస్తే మనమే మనల్ని అసింగం చేసినట్టు అయిపోతుంది. దీన్ని మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. మన పండుగలు ఏంటంటే అన్ని రాజ్యాల్లో ఉన్న జనాలకి అన్నం తయారు చేస్తున్న వ్యవసాయం సంబంధించింది. ఆ పండుగనే మనం ఆఘోషించాలి. 2000 వర్షాలకు ముందు ఆర్యుల దగ్గర, ముఘాల దగ్గర బానిసలుగా ఉండిపోయాం. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది మన గురు గోవింద్ సింగ్. ఆయన మనకు నేర్పించిన యుద్ధ కళల వల్ల ఆర్యుల్ని మనం గెలిచాం. వాళ్ళ రక్తం మనం తాగాం. వాళ్ళు రక్తం తాగిన రోజునే మనం గొప్పగా ఆఘోషించాలి. అది సంబంధించిన పండగ పేరు ఓలా మహాలా. అది మాత్రమే మన పండగ. బాబా బండా బగదూర్ నుండి మీకు ఒక మంచి విషయాలు తీసుకొచ్చాం. అది మీకు తెలీదా? గురు గోవింద్ సింగ్ ఎవరిని ఎదిరించి యుద్ధం చేశారని మీకు కూడా తెలుసు కదా. గురుదేవ్ బగదూర్ త్యాగానికి ఎవరి కారణని మీకు కూడా తెలుసు కదా. గురు గోవింద్ సింగ్ బిడ్డల్ని వాళ్ళు చంపారు. బాబా జోరవార్ సింగ్, బాబా ఫటే సింగ్, మన తల్లి గుజరి గారు, వీళ్ళందరినీ మొఘలాయ శిక్షించడానికి ఎవరు కారణం? గంగు కదా. ఇస్లామిక్ షరియత్ ప్రకారం 12 ఏళ్ల కింద ఉన్న బిడ్డల్ని శిక్షించకూడదు. చిన్న పిల్లల్ని శిక్షించడానికి షరియత్ మంత్రి ఇష్టపడలేదు. కానీ మన పిల్లల్ని పాము విషం అని చెప్పి మనసాచి లేకుండా శిక్షించమని చెప్పాడు సుచ్చానంద్. గురు గోవింద్ గారు ఎదురుగా 14 యుద్ధాలను చేసింది ఎవరు? మొఘలాయలు, వాళ్ళతో కలిసిపోయిన బ్రాహ్మణాలు, వాళ్ళతో పాటు రాజాపుత్తు రాజులు. మన చరిత్ర ఏం చెప్తుందంటే ఆ కాలంలో ఉన్న శూద్రులు మన సీక్యలకి ఎదిరించేవాళ్ళు. వాళ్ళు మాత్రం కాదు, బ్రాహ్మణాలు, మొఘలాయలు కూడా. దీన్ని మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి మనం గుణపాఠం నేర్పించాలి. గురు గోవింద్ సింగ్ గారు
బండా బగదూర్ని తన వారసుడిగా ప్రకటించారు. ఆయన దేశం మొత్తం తిరుగుతున్నారు. ఆయనకి మీరు మద్దతు తెలపాలి. మా ఈ పోరాటం ఏ కులానికి వ్యతిరేకమైనది కాదు. సాయ్ మియాన్మీర్, బాయ్ ఖనీఖాన్, నబీ ఖాన్, మలేర్ కోట్లాకి షీర్ నవాబ్, షేర్ మొహమ్మద్ గారు కూడా, ఈ దేశంలో ఉన్న మా కులానికి మతానికి చెందిన వాళ్ళందరూ కూడా మేమున్నామని గురుగారికి చెప్పారు. తురకోలు ఇంకా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా బండార్ బగదూర్తో పాటు 5,000 మంది తురకోళ్లు సైన్యంలో కలిసిపోయారు. వాళ్ళందరినీ కూడా నమాబ్జీ అని పిలుస్తున్నారు. మీరందరూ కలిసికట్టుగా ఉంటూ బండార్ గారికి మద్దతు తెలపాలి. అనంతపూర్లో ఉన్న గురు గోబింద్ సింగ్ కి శిరం ఇవ్వడానికి ముందు వచ్చిన గురుదేవ్ బహదూర్ సింగ్, మన సోదరుడు జైతా సింగ్, మన బాబా సింగ్, వీరందరూ ఈ దేశానికి సంబంధించిన వారు. గురు దృష్టిలో మీరందరూ పెద్ద వీరులుగా కనిపిస్తున్నారు. బ్రాహ్మణాలు మిమ్మల్ని ముట్టుకోకూడదని అసింగం చేస్తున్నారు. సింధు వారసులు ఎవరంటే అది మీరే. మాతో మీరు కూడా కలిసి ఉండి ఆయుధాలన్నీ తీసుకుని మాతో కలిసి యుద్ధంలో దిగే సమయం వచ్చింది. అర్థమైందా? ఢిల్లీ సింహాసనం మన కోసం ఎదురు చూస్తుంది. ప్రకృతిని గౌరవిద్దాం, ప్రకృతిని గౌరవిద్దాం. గురు గోవింద్ తన సూత్రాల కారణంగా అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. గురు గోవింద్ సింగ్ యుద్ధాలు ప్రపంచ యుద్ధాలలో ప్రత్యేకమైనవి. ఎందుకంటే మిగిలిన అన్ని యుద్ధాలు బంగారం మరియు భూమి కోసం జరిగాయి. కానీ అతని యుద్ధం ప్రజలు అణసివేటకు వ్యతిరేకంగా మరియు కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందడం కోసం, మానవత్వం మరియు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి. అందుకే సిక్కులు సంతోషంగా ఉన్నారు. సింధు నాగరికత పునరుద్ధరణను చూడటం మనం ఆశీర్వదించబడ్డాము. సిక్కు మత ప్రబోధాల ద్వారా కోల్పోయిన మన గౌరవాన్ని తిరిగి పొందడం మా స్థానికులను మానవత్వం మరియు జీవితానికి తీసుకురావడానికి ఈ ఉపదేశాలు సహాయపడ్డాయి. సింధు నాగరికత సంప్రదాయం ప్రకారం మనకు నృత్యం మరియు పాటల సభలను కలిగి ఉన్నాం. ఇవన్నీ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. గురునానక్ చెప్తున్నారు, స్వతంత్రం అన్నది మనిషి జాతికి, ప్రేమకులకున్న ధైర్యానికి ఎక్కడుంటుందో ప్రకృతి ఉన్న సౌందర్యాన్ని అక్కడ ఆస్వాదం దొరుకుతుంది. సమాజం యొక్క హక్కు ఎవరైతే పోరాడతారో వారితో నేనుంటాను. విరోధులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. గొప్ప పేద ప్రజలు అందరూ బానిసలైన శూద్రులు స్వతంత్రం కావాలని అనుకోలేదు. ఆ అంటరాని వాళ్ళని మన సిక్కుల కులంలో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. దానికోసం నా ప్రయాణం సిద్ధమవుతున్నాను. దీనికోసం మీరంతా నాతో పయనించాలి. కాల్సా, కాల్సా, కాపాడండి. ప్రాణాలతోనే తగలబెట్టబోతున్నారు. కాపాడండి కాల్సా. ఏం జరిగింది సహోదరి? ఎవరిని ఎవరు కాలుస్తున్నారు? షాహుకార్ అన్న జమీందారు చనిపోయారు. ఆయన 3 భార్యల్ని తగలబెట్టబోతున్నారు. కాపాడండి. భగవంతుడు, నేను నిజానికి ఏం తప్పు చేశాను? నన్ను ఎందుకన్నా మంటల్లో కాల్చబోతున్నారు? మా బిడ్డలందరినీ ఎవరు చూసుకుంటారు? ఆయన వటితో పాటు 3 భార్యల్ని కలిసి తగలబెట్టబోతున్నారు. వాళ్ళని ఎలాగలా మీరే కాపాడాలి. బాధపడకు సహోదరి, వాళ్ళకి ఏమీ జరగదు. రండి కాల్సా వీరులు, వెళదాం. పదండి.
మీరు ఎందుకోసం ఇటువంటి అన్యాయాలు చేస్తున్నారు? వీళ్ళు ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళని పెళ్ళాళ్ళు. తలరాత ప్రకారం మొగుడు చచ్చిపోతే ఆ మొగుడుతో పాటు వీళ్ళు ముగ్గురు కూడా చచ్చిపోవాలి. అదే వీళ్ళు తలరాత. వాళ్ళతో పాటు వీళ్ళు ముగ్గురుని కూడా కాల్చాలి. ఇదే మా మతం మాకు నేర్పించిన సంప్రదాయం. మా పునిత పుస్తకాలు కూడా ఇదే చెప్తోంది మాకు. శాస్త్రం ప్రకారం ఒక భార్య మొగుడుతో పాటు ఖచ్చితంగా చనిపోవాలి. ఇదెక్కడి సంప్రదాయం? భార్యని భర్తతో పాటు కాల్చేయాలా? ఇది అసలు మతమే కాదు. భర్త చనిపోతే తను కూడా చనిపోవాలా ఏంటి? కుదరదు. మొగుడు పెళ్ళం సంబంధం ఏంటంటే 7 జన్మాలకి రావాల్సింది. ఆవిడ వాడికే సొంతం. పైన లోకములో కింద లోకంలో ఉన్న యజమానాలకి. పుట్టి వాడితోనే చచ్చిపోతే మాత్రమే. ఒక నిజమైనది మాత్రం కాదు, ఒక విశ్వాసమైన భార్యకి అది మాత్రమే ముఖ్యమైన బాధ్యతలు. ఇదే మా పారంపర్యం కూడా. ఇదే మీ మత నిర్ణయం అయితే మీ భార్య చనిపోయిన తర్వాత భర్త ఎందుకు తనని తానే చంపుకోకూడదు? మీ మత పుస్తకంలో ఇది మాత్రం ఎందుకు రాయకుండా వదిలిపెట్టారు? 7 జన్మాల బంధాన్ని వాళ్ళు పూర్తి చేసే తీరాలిగా. ఇటువంటి చెడు పద్ధతులు కాని ఉంటే ప్రకృతియే పాడైపోతుంది. ఇలా జరగటానికి మేము అనుమతించం. ఇటువంటి సజీవ దహనాలకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. ఎందుకు జరగకూడదు? మేము జరగనేమో. మేము గొప్ప జాతి సంబంధించిన వాళ్ళు. మేము బ్రాహ్మణ జాతి వాళ్ళు. మేము పునితమైన జనాలు. మేమే గొప్ప వాళ్ళు. ఆడవాళ్ళు ఎప్పుడు సూత్ర వాళ్ళే. ఆడవాళ్ళు ఎప్పుడు బాణసిర వాళ్ళే. ఆడవాళ్ళు ఎప్పుడు ఈ నూలు వేయడానికి అవకాశం లేదు. నీ జంజమే రకరకాల మనుషులని విడదీసి చూపిస్తుంది. ప్రకృతి ఉన్నోడు లేడని ఎవరిని సృష్టించలేదు. అందువల్ల గురునానక్ గారు ఇలాంటి జంజం వేసేది రద్దు చేశారు. దేనికోసం మీరు ఈ లోకాన్ని కళ్ళు మూసుకుని చూస్తున్నారు? స్త్రీలు చాలా పవిత్రమైన వాళ్ళు. అది నిజం కూడా. వాళ్ళు కాని లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. వాళ్లే సృష్టినిచ్చింది. ఇలా చూడు పండితులు, ఆడవాళ్లే తల్లికి సమం. వాళ్ళు కాని లేకపోతే నువ్విక్కడుండేవాడు కాదు. మా మతాలకి సంబంధించిన సంప్రదాయాలని మార్చడానికి నేను ఎప్పుడు ఒప్పుకోను. ఏంటి చూస్తున్నారు మీరందరూ? వాళ్ళు ముగ్గురిని తీసి కాల్చేయండి. అలాగైతే నువ్వు నువ్వు ఈ అగ్నికే ఆహుతి కాబోతున్నావు. దానికి నువ్వు సిద్ధమవు. కల్సావీరుడు పండిట్ని ఈ అగ్నిగుండంలో విసిరిపారాయండి. కలాసా గారు, మీరు మాకు కనివిప్పు చేశారు. మేము ఇన్ని రోజులు చీకట్లో ఉన్నాం. ఇప్పుడు మేము నిజం తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి గురు గోవింద్ సాహెబ్ మాకు గురువుగా ఉంటారు. ఈ రోజు నుంచి మేమంతా మీకు శిష్యులం. అవును కల్సాజీ, గురుమాన్యుని యొక్క జీవితం యొక్క పరమార్థమే తెలిసిపోయింది. అందుకని మేమందరం సిక్కులుగా మారబోతున్నాం. మన ఊర్లో ఏ ఆడపిల్ల భర్తతో పాటు కాలనివ్వం. ఇకపైన అన్ని భయాలు కూడా మేము వదిలేస్తాం. అది మాత్రమే కాదు, అబద్ధాలు ఆడటం, ఇకపైన మోసాలు చేయటం అన్నీ ఈ రోజుతో వదిలేస్తున్నాం. ఆపండి. బిజు, అయ్యా, మీరందరూ శూద్రుల్ని మీరి నడుస్తున్నారా? మత శాస్త్ర ప్రకారం మీరందరూ గుర్రం ఎక్కడానికి మీకు ఎలాంటి హక్కు లేదనేది గుర్తుంచుకున్నారా లేదా? క్షమించండి. కల్సావాడ రాజకీయంలో మాకు అన్ని హక్కులు ఇచ్చేశారు. ఇప్పుడు మేము ప్రశాంతమైన గౌరవమైన జీవితాన్ని జీవిస్తున్నాం. దయచేసి
మమ్మల్ని వదిలేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు మోయ్. ఇక్కడ పరిపాలిస్తున్నది ముస్లిమ్స్. దళపతి ఇంకా చట్టసభలో ఉన్నవాళ్ళు అందరూ బ్రాహ్మిన్సే. ఆ విషయం మర్చిపోకండి. ముందు కిందకు దిగిరా. ఒకవేళ మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, ఈ గురు గోవింద్ సింగ్ ఖల్సా వీరులు ఈ పనులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వాళ్ళందరూ మీలాంటి వాళ్ళకి భయపడరు, దేనికి కూడా వెనకాడరు. ఇక్కడ ఖాల్సా పాలన జరుగుతోంది, అందువల్ల దేనికి భయపడం. ఖాల్సా ఒక వీరుడు. ఇక్కడ ఖాల్సా పాలన జరుగుతోంది, అర్థమైందా నీకు? ఖాల్సా పాలన జరుగుతోంది. ఎంత పొగర్రా నీకు! అంటరాని వాళ్ళ కొడుకో లేకపోతే కూతురో, దాని పెళ్లి అయిన తర్వాత దాని మొదటి రాత్రి ఠాగూర్ దాహాన్ని తీర్చాకే తను తానింట్లోకి వెళ్ళగలదు. ఇది నీకు తెలీదా ఏంటి? మీరా సంప్రదాయాలు మార్చాలని చూస్తున్నారా? అయ్యా అయ్యా, కొన్ని వేల సంవత్సరాల నుంచి మా శరీరాలు తింటూనే ఉన్నారు. ఇటువంటి చెడు సాంప్రదాయాల క్రిమి మమ్మల్ని అందరినీ ఆ క్రిమి కాల్చుకు తింటూ ఉంది. మేమంతా మనుషులం, మేము బ్రతకాలి. మేము ఇన్ని రోజులు సహించాం, ఇక మీదటి మేము అలా జరగనివ్వం. అందరూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కొట్టండి అందరినీ. కొట్టే దెబ్బలతో వీళ్ళకి అసలు బుర్రే పని చేయకూడదు. కొట్టండి. ఆగండి, తనని ఎత్తుకెళ్ళిపోదా. రండి రండి రండిరా, రండి. వెళ్ళండిరా, వెళ్ళండి, వెళ్ళండిరా. ఖల్సా వీరులారా, ఆగండి. సోదరా, ఎవరు ఇలా చేసింది మిమ్మల్ని? ఠాగూర్ వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టిపడేసి మా వస్తువుల్ని, నా భార్యని కూడా తీసుకు వెళ్ళిపోయారు. ఆ పిరికి ఠాకూర్ని ఏం చెయ్యాలో చెప్పండి ఖల్సాజీ. వెంటనే కాపాడుదాం. మన చెల్లిని వెంటనే వెళ్లే ఠాగూర్ దగ్గర నుంచి విడుదల చెయ్యాలి. ఖల్సాజీ, సీకులు ఎలాంటి వాళ్ళని వాళ్ళు చనిపోయేటప్పుడు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ రోజు నుండి ఠాగూర్ చేసిన దొంగతనానికి అర్థం చూడాలి. ఆ దుర్మార్గుడు ఠాగూర్ ప్రాణాలతో ఉండకూడదు. రండి వెళ్దాం. ఖల్సా వీరుల్లారా, ஆண்களை எல்லாம் அரசன் என்றார், பெண்களை இனிமேல் அரசி என்றார். அறிவது தனையே குருவெனச் சொன்னார். అయ్యగారు, నన్ను ముట్టుకోకండి. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేయకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. అంతేకాకుండా ఇది దేవుడి ఆజ్ఞ. నీ మొగుడు ఆయుష్ కోసం, కుటుంబం సంతోషం కోసం ఈ రోజు నాతో కలిసి పడుకో. నిన్ను నేను ఇబ్బంది పెట్టను. బయటికి రా ఠాకూర్. నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపపోతున్నాను. ప్రకృతిని గౌరవిద్దాం. ఠాగూర్, నువ్వు తనని వదిలో. నీ పాపాల కోసం నువ్వు క్షమాపణ అడుగు. మేము నిన్ను క్షమించి ఏమీ చేయకుండా వదిలిపెడతాం. మీలాంటి సూత్రులందరూ కలిసి నాపై దాడి చేస్తారా? మేము రాజవంశానికి చెందిన వాళ్ళం. మీకెంత ధైర్యం? మీరు గురు గోవింద్కి విరోధిగా చాలా పనులు చేస్తూ ఉన్నారు. మీరు ఈ భూమికి రాజుగా ఉన్నంత వరకే కదా. మీరంతా అంటరాని ఆర్యులకు బానిసలు. ఒక్కొక్కసారి జరిగిన పోరాటంలో ఒక్కొక్కసారి మీరు ఖాల్సా వీరులతో ఓడిపోతూ ఉన్నారు. మొహమ్మద్ బిన్ కాసిం ఇండియా మీద దాడి చేసినప్పుడు ఒక్క నిమిషంలో ఓటమిని అంగీకరించారు మీరు. మీ కుట్రలు, కుతంత్రాలు అవన్నీ మొగలాయన దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద పడ్డారు కదా. రే పిరికి నాయాల్లారా, మీరు ఆయుధం లేకుండా ఈ ఊరు ప్రజల దగ్గర మీ అధికారాన్ని మీరు ఉపయోగించి దాన్ని మీరు వీరత్వం అని చెప్తున్నారు.
అంతేకాకుండా మీ కామం ప్రపంచాన్ని రక్షించే ఆడదాన్ని వ్యభిచారిలా చేస్తున్నారు. దానికి మీరు సిగ్గుపడండి. విప్లవం గురించి మీలాంటి వాళ్ళకి నేర్పించాలా? మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే అందరినీ చంపేస్తాను. చూద్దాం. గురు గోవింద్ సింగ్ వారు మీలాంటి తప్పు చేసిన వాళ్ళుగా అందరికి ఎదురుగా యుద్ధం చేయడానికి కోసమే ఈ ఆయుధం మాకు ఇచ్చారు. నీలాంటి పాంపిస్టుల్ని చంపేయడం కోసం ఇక్కడ ఎవరు ఎవరిని అధికారం చేయకూడదు. చెల్లిలు, ఇలాంటి దుర్మార్గుల్ని మనం చంపడం కోసమే గురు గోవింద్ సింగ్ మన అందరి దగ్గర ఈ ఆయుధాలు ఇచ్చారు. నువ్వు దీంతో యదవని చంపేసి నిన్ను అధికారం చేసిన వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేదని నిరూపించాలి. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అధికారం చేయకూడదు. ఈ దేశానికి నువ్వే మగారాని. గురు గోవింద్ సింగ్ గారికి ధైర్యమైన కూతురు అని నువ్వే అని అందరి ముందు నిరూపించు. నువ్వు గౌరవం మర్యాద ఉండవాళ్ళు. దయచేసి నన్ను క్షమించు, నన్నేం చేయకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. ఓరి దుర్మార్గుడా, నేను నీ దగ్గర ఇలాగే కదా బ్రతిమాలుకున్నాను. నువ్వు నన్ను వదలనప్పుడు నేను మాత్రం నిన్ను వదిలేయాలా? నువ్వు చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నీకు వేస్తాను. అదా భగవంతుడి కోరిక. సింగు గారు, ఇక పైన మీ మార్గంలోనే మేము కూడా నడుస్తాం. మా యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ఈ కత్తిని మాతోనే ఉంచుకుంటాం. నేను నా భర్త ఈ రోజు నుండి సింగ మాతలోనే ఉంటాం. సింగులు వర్ధిల్లాలి. తల పాగా వచ్చన్ తల పాగా వచ్చన్ రాతను మార్చను బానిస సంఖ్యలు బద్దలయ్యను సృష్టిద్దాం నవదేశం మనమే. తల పాగా వచ్చన్ రాతను మార్చను బానిస సంఖ్యలు బద్దలయ్యను సృష్టిద్దాం నవదేశం మనమే. బానిస సంఖ్యలు తెంపేసేసి ఆర్యుల తొట్రను భగ్నం చేసి రంజిత్ సింగ్ మహారాజు రంజిత్ సింగ్ ఆత్మగౌరవం పెంచారు. విద్యతో చీకటి గుండెలు చీల్చి జ్ఞానదీపము అద్భుడయ్యాడు. పూలే జ్యోతిరా పూలే సాహు మహారాజా వారు పనులే ఇచ్చి నిమ్న జాతికి అండగా నిలిచారే. సాహు మహారాజా వారు పనులే ఇచ్చి నిమ్న జాతికి అండగా నిలిచారే. తల బాగా వచ్చన్ రాతను మార్చను బానిస సంఖ్యలు బద్దల
బానిస సంఖ్యలు బద్దలయ్యను సృష్టిద్దాం నవదేశం మనమే బుద్ధం శరణం గచ్చామంటూ ఇమ్మచ్చే వచ్చినాడి సమాజపు వాదులనంతా తరిమి కొట్టిన వీరుడు అల్ వైద్య రంగమున ఖ్యాతిని పొంది వర్గ వ్యవస్థ పోరాడి నడిపిన జల్ జంగల్ జమీన్ కోసం మావా నాటే మావా రా తమ హక్కుల కోసం కొడవలెత్తిన అమరవీరుడు కొమ్రం భీముడు మన కొమ్రం భీముడు మన అందరికీ ఒకటే నీతి న్యాయం ధర్మం గర్జించే సింహంలా తందే పెరియార్ నడిచే కన్షేరా తందే పెరియార్ నడిచే కన్షేరా జనాల మధ్య అడ్డు ఉన్న కులాల కోటను కూల్చే ఇంటి పొందాడు అయ్యా ఖాన్ మహాత్ముడు అయ్యన్ ఖాన్ అలుపే ఎరుగని పోరాటం అది గెలుపొందాక ఆనందం అలుపే ఎరుగని పోరాటం అది గెలుపొందాక ఆనందం ఇది స్వేచ్ఛగా సాగే పెనుకెరటం ఆకాంక్షలు తీరం తమ లక్ష్యం ఇది స్వేచ్ఛగా సాగే పెనుకెరటం ఆకాంక్షలు తీరం తమ లక్ష్యం తల బాగా వచ్చను రాతను మార్చను బానిస సంఖ్యలు బద్దలయ్యను సృష్టిద్దాం నవదేశం మనమే. वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह. No human being is born to live as a caste. Every human being is born to live with dignity. I look back with a deep gratitude to Mr. Harcharan Singh, the producer of the movie Shudra to Khalsa. He made this film by spending several crore not for profit but for one clear purpose, to take the philosophy of Sikhi to all people, especially non-Sikhs. He wanted to carry the Guru's and Bhagat's message to the non-Sikhs. In India, millions of people suffer every day because of caste. They are insulted, oppressed and pushed down. Their only dream is simple: to live as a human being with self-respect. Sikh philosophy gives the self-respect. It completely rejects caste. It rejects a birth-based hierarchy. So Baba Sahib Ambedkar told that graded inequality. Guru's philosophy completely rejects a graded inequality philosophy. It says all humans are equal. That is why I have decided to translate, dub and release this Shudra to Khalsa movie in all Indian languages. Everyone must get a chance to understand our Guru's message. Those who watch this movie clearly see the difference between a Brahminism and a Sikh philosophy. One philosophy divides a people, and another philosophy, a Sikh philosophy, wanted to liberate the people. After watching this movie, many people feel a change inside themselves. This film is very special. Even people who are not educated can understand a Sikh philosophy through this movie. It speaks in a simple and very honest way. I request everyone who are watching this movie, please share this link with others. Do not keep this truth only for yourself. The aim of the Bahujana Dravida Party is very clear. When a 95% of the people in this land live without self-respect, the only philosophy that can give them a dignity and self-respect is Sikh philosophy. Only when the philosophy reaches the people politically, socially, spiritually, and when we establish the Begumpura Khalsa Raj, will people of India
live with equality, dignity, self-respect, justice, and happiness. I request you, do not be a silent viewer. Be a voice. Be a messenger. Share this movie to others. Speak about it. Become a propaganda cannon of truth. Just join us in Miri Piri Seva. Let us turn oppressed lives into dignified human lives. This is my message to you. I conclude. वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह.